వీడు 6 అడుగుల బుల్లెట్టు, ధైర్యం విసిరిన రాకెట్టు. పవన్ కళ్యాణ్ సూపర్ డూపర్ హిట్ మూవీ అత్తారింటికి దారేది సినిమాలో పాపులర్ పాట ఇది. ఈ సాంగ్ రాజకీయ జీవితంలో నిజం చేసి చూపించారు. కూటమి పార్టీలకు ధైర్యమే 40 ఇయర్స్ ఇండస్ట్రీ పెద్దాయన నారావారి సాయంతో అరాచక వైసీపీ పాలనను కూకటి వేళ్లతో సహా పెకిలించి ఆంధ్ర రాజకీయాల్లో సరికొత్త చరిత్ర తిరగరాశారు. డిప్యూటీ సీఎం హోదాలో అమరావతి అడ్డాగా ఏబిఎన్ కు అందమైన ఇంటర్వ్యూ ఇచ్చారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పాలనాపరమైన అనుభూతులు, ప్రత్యర్థులకు పంచులిస్తూ తన అంతరంగాన్ని ఆవిష్కరించారు హరిహర వీరమల్లు. నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళు రప్ప ఏం జాతరలది గంగమ్మ జాతరలో ఏం పొట్టేళ్ళ తల నరికినట్ట రప్ప నరుకుతాను. మంచిదిగా అంతే. అధినేత మాటను ఆదర్శంగా తీసుకున్నారు వైసీపీ నేతలు. చీకట్లో కన్నుగొట్టాలే, రాత్రికి రాత్రి పనైపోవాలే, ఏం తెలియనట్లు పొద్దున్నే పరామర్శించాలంటూ పేర్ని నాని పార్టీ క్యాడర్ను రచ్చగొట్టేలా చెప్పారు డైలాగ్. అరే చీకట్లా కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెరిచి రప్ప ఎన్నిసార్లు అంటారు? సిగ్గు శరం ఉండాలి మనకి, ఎన్నిసార్లు అంటారు అది? వైసీపీ వాళ్ళు రప్ప అంటే మేము మెడలు కోయించుకోవడానికి సిద్ధంగా లేమంటూ హరిహర వీరమల్లు స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చారు. వీళ్ళు కూర్చొని ఈరోజు మేము కోసేస్తాం, చంపేస్తాం అంటే నేనేం నమ్ముతానంటే ఇవన్నీ తాత్కాలికంగా నీటిపోగలిగాను. అంటే స్టాండర్డ్ సివిల్ సొసైటీ కనుక ధైర్యంగా ఉంటాయి. మీరందరూ ఎలా నిలబడ్డారో, పత్రికాముఖంగా మీరందరూ ఎంత ధైర్యంగా నిలబడ్డారో అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ధైర్యంగా నిలబడితే ఇవన్నీ ఎంతకాలం మాట్లాడతారు ఎవరైనా? వాస్తవంగా వస్తే ఎవరు చేతులు పెట్టుకుని కూర్చోరు కదా. మీరు చంపేస్తా ఉంటే రండి అని చెప్పేసి మా మేడం కొంచెం ఇక్కడ కాదని కొంచెం ఇక్కడి నుంచి అని చెప్పాం కదా. మద్య నిషేధం చేస్తామని చెప్పి ఏపీలో వైసీపీ ప్రభుత్వం మద్యాన్ని ఏరుల్లో పారించింది. లక్షలాది మందికి నాసిరకం మద్యం తాగించింది. వేల మందిని జబ్బుల పాలు చేసిందని ఆవేదన వ్యక్తం చేసిన పవన్ మద్యం కుంభకోణంలో ఓవైపు నిధులు బొక్కేసి జనం ప్రాణాలు తీశారని నిప్పులు చెరిగారు డిప్యూటీ సీఎం. అసలు మీరు మద్యపాన నిషేధాన్ని ఇస్తామని చెప్పి వచ్చి అసలు మద్యాన్ని అక్రమ మద్యాన్ని, కల్తీ మద్యాన్ని ఏరులై ప్రవహించేలా చేశారు. దాని మీద డబ్బులు సంపాదించారు, దాని మీద స్టేట్ ఎక్స్చెక్కర్ నాశనం చేశారు. వచ్చి ఇట్లాగా నా భర్త కొట్టేస్తున్నాడంటే మళ్ళీ ఏడుస్తాడు. ఏంటంటే నాకు ఏదో నాకు అలా అయిపోతుంది, పిచ్చిగా అయిపోతుంది. చూస్తే అందరూ డాక్టర్స్ చాలామందితో మాట్లాడి ఈ కేసెస్ ఎక్కువ అయిపోయినాయి, దీనికి ఎక్కడ కనిపించవు, ఇట్స్ నాట్ ఆన్ రికార్డ్. కానీ మనం వెళ్ళి ఒక్కొక్కరితో మాట్లాడితే ఆ స్పూరియస్ లిక్కర్ తాగి మొత్తం నర్వస్ సిస్టమ్ అని దెబ్బతినేస్తుంది. ఇది చాలా ఆబ్వియస్గా ఉండింది. అందుకని మనం ఆరోగ్యశ్రీ కూడా ఎందుకు అంత సడన్గా పెరిగిపోయిందంటే వీళ్ళు సప్లై చేసిన కల్తీ లిక్కర్ వల్ల. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ట్రంప్ కార్డులో ఉపయోగపడ్డ అమరావతిపై, రాజధాని భూ సమీకరణపై చాలా క్రిస్టల్ క్లియర్ గా తన మనోగతాన్ని ఏబిఎన్తో పంచుకున్నారు పవన్ కళ్యాణ్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తన అభిప్రాయాన్ని చెబితే ఆయన కూడా ఏకీభవించారని చెప్పుకొచ్చారు డిప్యూటీ సీఎం. అంటే బేసిక్గా భూ సమీకరణని నేను వ్యతిరేకించడం ఏం కాదండి. అంటే నేనేం నమ్ముతానంటే స్టేక్ హోల్డర్స్ అని, ముఖ్యమంత్రి గారు కూడా ఇదే నమ్ముతారు. స్టేక్ హోల్డర్స్ని రిపీటెడ్గా క్యాబినెట్ మీటింగ్స్లో కూడా మీరు ఎవరైతే భూములు ఇస్తారో వాళ్ళ భాగస్వామ్యం చేయండి అభివృద్ధిలో. ఎందుకంటే మీకు ఆ P4 కూడా తీసుకొచ్చింది. బాగా ఎదిగిన వాళ్ళు, బాగా అణగారిన కుటుంబాలని మీరు తీసుకోండి, దత్తత తీసుకోండి. మరి అలాంటి ఆయన ఎందుకు రాంగ్గా ఉంటుంది? కాకపోతే ఏంటంటే నేనేం చెప్పాను, డెలిబరేషన్ ఎక్కువ చేయండి అని చెప్పాను. ప్రత్యర్థులపై పంచులు, కూటమిలో సహచర పార్టీకి ఇచ్చిన సూచనల తర్వాత తన మనసులో మాటను వెల్లడించారు పవన్ కళ్యాణ్. సినిమాలకు ఎప్పుడు స్వస్తి చెబుతారో చెప్పిన పవన్ ఇండస్ట్రీలో తాను చేయబోయే కొత్త రోల్ గురించి మనసులో మాట ఏబిఎన్తో పంచుకున్నారు. ఓజీ ఫిల్మ్ ఫినిష్ అయిపోయిందండి. ఉస్తాద్ భగత్ సింగ్ ఒక 5 రోజులు 6 రోజులు చేస్తే అది కూడా అయిపోద్ది. ఆ తర్వాత మనస్ఫూర్తి అందరికీ థ్యాంక్స్ చెప్తాను. అంటే నాకు భవిష్యత్తులో క్లాష్ ఉంటే నేను ఖచ్చితంగా సినిమాలు చేయలేను. నా ప్రయారిటీ ఈజ్ అడ్మినిస్ట్రేషన్, నా ప్రయారిటీ ఈజ్ టు బిల్డప్ జనసేన పార్టీ, టు స్ట్రెంగ్తన్ ఇట్. తప్ప కాదు ఏంటంటే నాకు సినిమా అనేది నా ఫైనాన్షియల్ సస్టెనెన్స్కి అవసరం. అది ప్రొడ్యూస్ చేస్తాను భవిష్యత్తులో, లేదా యాక్ట్ చేస్తే మనలాగా మీకు ఆ 2 గంటలు, రోజుకి 2 గంటలు తీసుకుని చేస్తాను. ఇది మటుకు నాకు యాజ్ ఆన్ టుడే లేదు, కథలు లేవు ప్రస్తుతానికి. ముందు నా బాధ్యత ఈ 3 చేయటం, వీటి నుంచి విముక్తులు అవుతున్నాం అందరూ సంతోషం. ఇక తాను హీరోగా నటించిన హరిహర వీరమల్లు సహా పలు సినిమాల్లో నటించడానికి తన బాస్ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు పర్మిషన్ తీసుకున్నానని చెప్పారు. మూవీ టికెట్ల రేట్ల అంశంపై చాలా హుందాగా వ్యవహరించారు పవన్. డిప్యూటీ సీఎం అయినా
పద్ధతి ప్రకారం ప్రభుత్వ అధినేత అయిన సీఎం చంద్రబాబు నాయుడే నిర్ణయం తీసుకునేలా ఆ ఫైల్ను ఆయన వద్దకే పంపారు. చంద్రబాబు మంచి నిర్ణయం తీసుకున్నందుకు సీఎంకు కృతజ్ఞతలు చెప్పారు పవర్ స్టార్. పైగా నేను వెళ్ళి కొన్ని లాస్ట్ టైం వాళ్ళు ఇవ్వకపోతే నేనేం అడగలేదు. మళ్ళీ మీరు కూర్చోబెట్టి కానీ అంటే నాకు ఉన్న పరిస్థితులకి నేను చాలా చేసి ఉండొచ్చు, కానీ నేను అది కూడా ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఇది డెస్టినీ అనుకుని లెట్ ఇట్ బి అనుకుంటాను. అని మన ఎదిగే ప్రాసెస్లో కొన్ని ప్రతిబంధకాలు ఎదురవుతాయి, ఇక్కడ కూడా ధర్మం బతికింది. అలాగే ఇప్పుడు కూడా ఇది నేను అడగలేదు, నేను కోరుకుంది. ఎందుకంటే ఇది నా ఒక సినిమా కాదు, అందరి సినిమాలకు ఇచ్చినట్టుగా ఇచ్చారు. దానికి నిన్న రేవంత్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకించి ఇది మా వాళ్ళలో ఉంది కాబట్టి ఇది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుందని చెప్పి దీని రేట్ పెంపుదల ముఖ్యమంత్రి గారి టేబుల్ పైన పంపించాను, నేనే పంపించాను. అది కూర్చోబెట్టి లేదు, ఇది దుర్గేష్ గారికి కూడా పంపించకండి, దీన్ని డైరెక్ట్ ఆయన దగ్గరికి పంపించి ఇది ఆయన ఏం డిసైడ్ చేస్తారో చేయనివ్వడం అని చెప్పాను, అంతే. ఇక అందరితో సినిమాలు చేసిన నిర్మాత ఏఎం రత్నంకు ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి విషయంపై సీఎం చంద్రబాబు చెప్పాను. త్వరలోనే చేస్తారంటూ చెప్పుకొచ్చారు పవన్. ఇక గురువారం రిలీజ్ కాబోయే తన సినిమా గురించి కొన్ని సీక్రెట్స్ ఏబిఎన్తో పంచుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇదేంటంటే ఇది ఒక కులీ కుతుబ్ షా ఔరంగజేబ్ మధ్య జరిగే ఈ వన్అప్మెన్షిప్లో మన వజ్రం మనకు కావాలనేది ఇతనికి ఇవ్వబడుతుంది. సో నాకు ఆ డ్రామా నచ్చి దాన్ని ఫస్ట్ ఐ యాక్సెప్టెడ్. సో దీని వెనక చేసినప్పుడు నో పొలిటికల్ మోటివేషన్. నాకు ఎన్ని వచ్చిందంటే ఇట్స్ పీరియడ్ ఫిల్మ్, 1, 2 యాక్షన్ అడ్వెంచర్, కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. సో నేను కూడా నాకు తెలియదు ఎలా ఉంటుందో, నేను పీరియాడికల్ కాస్ట్యూమ్స్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఇవన్నీ ఒక ఎక్స్పెరిమెంట్ చేయడం నాకు ఒక అవకాశం ఉంటుందని చేశాను. అంటే నాకు అంటే మంచి వచ్చేయడం నాకు తెలియదు, కానీ నేను ఎప్పుడు నా రెమ్యూనేషన్ ఎప్పుడు కోల్పోతూ ఉంటాను. అంటే హ్యుమానిటీ మనం చంపేయకూడదు ఒకసారి, అంటే లేదంటే అది ఏంటది గోపీచంద్ ధర్మోడిలో అయిపోద్ది. కాస్త ఉల్లాసంగా ఇంకాస్త గంభీరంగా కొన్ని వార్నింగ్లు, ఇంకొన్ని లక్ష్యాలు. ఏబిఎన్ ఇంటర్వ్యూలో తన భావాలను భావయుక్తంగా పంచుకుని ప్రత్యర్థులపై రాగయుక్తంగా హూంకరించారు. తొలిసారి చారిత్రక మూవీలో నటిస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతోంది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.